మహాలక్ష్మి పథకానికి 7,777 కోట్లు కోరిన ఆర్టీసీ. సో, రాష్ట్ర ఉచిత బస్సుకు సంబంధించి ఉచిత ప్రయాణం కోసం, టికెట్ కోసం దాదాపు 8,000 కోట్లయితే ప్రభుత్వం అయితే అవసరమని చెప్తే, మహాలక్ష్మి పథకంతో పాటు ప్రయాణ సౌకర్యాలు, మౌలిక సదుపాయాల విస్తరణకు భారీగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలో విజ్ఞప్తి చేసింది. మహాలక్ష్మి పథకానికి మనకి రియంబర్స్‌మెంట్ కింద 7,777 కోట్లు కేటాయించాలని కోరింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో 680 కొత్త బస్సుల కొనుగోలుకు 240 కోట్లు కావాలంది. మౌలిక వసతుల అభివృద్ధికి 442 కోట్లు, కొత్త డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, రుణాల చెల్లింపులకు 885 కోట్లు. ఇక విద్యార్థులు, జర్నలిస్టులు, దివ్యాంగులు బస్ పాస్‌ల కోసం 356 కోట్లని అడిగిందనమాట. రవాణా శాఖ ఆదాయం ఏమో లక్ష్యం 7,500 కోట్లయితే పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి 7,500 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తామని రవాణా శాఖ తన ప్రతిపాదనలో తెలిపింది. ముఖ్యంగా లైఫ్ ట్యాక్స్‌లతో 5,143 కోట్లు, త్రైమాసిక పన్ను కింద 1,031 కోట్లు, ఇతర పన్నుల రూపంలో చూపింది. ఖర్చుల కితం ఖర్చుల కింద 880 కోట్లు ప్రతిపాదించింది. భవనాల నిర్మాణం, వ్యవస్థల ఆధునీకరణ వంటివి ఇందులో అయితే ఉన్నాయన్నమాట. మొత్తంగా 8,000 కోట్లు ఉంటేనే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేయగలమని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మహిళలకు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.